లైంగిక నేరగాడిగా అపఖ్యాతి మూటగట్టుకొని ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంపై విచారణ మరో మలుపు తిరిగింది. అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాసలీలలు కూడా బయటకొచ్చాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేద్దామనుకున్న డెమోక్రాట్లు ఇరకాటంలో పడ్డారు. ఈ వ్యవహారం మీద విచారణ జరుగుతున్నప్పుడు ఓవర్సైట్ కమిటీ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వటానికి బిల్ క్లింటన్ అంగీకరించారు. అయితే క్లింటన్కు ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు. అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో మోనికా లూయిస్కీతో నడిపిన ప్రేమాయణం తీవ్ర కలకలం రేపింది. అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సెక్స్ స్కామ్ కు సంబంధించి వేలాది డాక్యుమెంట్లు, వీడియోలు, చిత్రాలను విడుదల చేసింది అమెరికా న్యాయశాఖ. జెఫ్రీ ఎప్స్టీన్ ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన పెద్ద ఫినాన్సర్. ఆయన తన వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి సంపన్నుల కోసం మైనర్ బాలికల అక్రమ రవాణా, వ్యభిచారం చేయించడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. 14 ఏళ్ల బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2006 జులైలో ఎప్స్టీన్ ను అరెస్ట్ చేశారు. అప్పట్లో 13 నెలలు జైలులో ఉన్నాడు. అనంతరం విడుదలయ్యాడు. మళ్లీ 2019 జులై 6న ఎప్స్టీన్ ను న్యూయార్క్ లో అరెస్ట్ చేశారు. 2019 ఆగస్టు 10న జైలులోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఎప్స్టీన్ ను జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో ప్రాచుర్యం పొందాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఎప్స్టీన్ కు సంబంధాలు అమెరికాలో హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరి దోస్తీకి నిదర్శనంగా అనేక ఫోటోలు వెలుగు చూశాయి. ఈ చిత్రాల్లో ఎప్స్టీన్, ట్రంప్ కుటుంబాలు కలిసి కనిపించారు. మరోవైపు వీరిద్దరూ అమ్మాయిలతో కనిపించడం ఆసక్తి రేకెత్తింది. వాస్తవానికి ట్రంప్, ఎప్స్టీన్ 1990 నుంచి 2000 మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్కపక్క నివాసాల్లో ఉండేవారు. 1980లో వీరిద్దరూ న్యూయార్క్ పామ్ బీచ్ లో నిర్వహించే ఈవెంట్లో తరచూ కలుసుకునేవారు. కొంతకాలం తర్వాత ఎప్స్టీన్, ట్రంప్ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ ఇటీవలే వెల్లడించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ గురించి ఏముందో తెలుసుకుందామనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. అయితే న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇబ్బంది కలిగించే అంశాలేవి పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫోటోలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు ఎప్స్టీన్ ఫైల్స్ లో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు సంబంధించి మాత్రం చాలా ఫోటోలు ఉండటం విశేషం. సెక్స్ స్కామ్ ప్రధాన నిందితుడు ఎప్స్టీన్ తో క్లింటన్ ఉన్న చిత్రాలు బయటకు వచ్చాయి. క్లింటన్ హాట్ టబ్ లో సేద తీరుతున్నారు. మరికొన్ని చిత్రాల్లో అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో కనిపించారు. ఎప్స్టీన్ కు చెందిన లగ్జరీ చార్టెడ్ విమానంలో క్లింటన్ ఓ యువతిని తన తొడపై కూర్చోబెట్టుకుని ప్రయాణం చేస్తున్న ఫోటో ఇందులో హైలైట్ గా నిలిచింది. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు మాత్రమే కాకుండా పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్స్టీన్ పార్టీలకు హాజరైన ఫోటోలు కూడా విడుదలైన ఫైల్స్ లో ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ బయట పెట్టాలని ఇంతకాలం డిమాండ్ చేస్తూ వచ్చిన డెమోక్రాట్ నేతలు క్లింటన్ ను అభ్యంతరకర స్థితిలో చూసి అవాక్కయ్యారు. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మరోసారి బిల్ క్లింటన్ రాసలీలలు ప్రపంచం ముందుకు వచ్చాయి. క్లింటన్ గతంలో అమెరికా అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన సతీమణి హిలరీ క్లింటన్ కూడా డెమోక్రాట్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక అమెరికా అధ్యక్ష పదవికి కూడా ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఎప్స్టీన్ ఫైల్స్ వారిని తీవ్ర ఇరకాటంలో నెట్టాయి. అయితే అమెరికా కాంగ్రెస్ ఓవర్సైట్ కమిటీ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్లు అంగీకరించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన జేమ్స్ కోమర్ కాంగ్రెస్ హౌస్ ఓవర్సైట్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు క్లింటన్ దంపతులు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించడంతో వారిపై ధిక్కార చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ హెచ్చరించారు. ధిక్కార నేరం రుజువైతే భారీ జరిమానా చెల్లించడంతో పాటు కారాగార శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. క్లింటన్ దంపతులపై అటువంటి చర్యలు తీసుకోవద్దని వారి తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. బిల్ క్లింటన్ కు ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు. అమెరికాకు ఆయన 2 సార్లు 1993 నుంచి 2001 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో క్లింటన్ వైట్ హౌస్ ఉద్యోగిని మోనికా లెవిన్స్కీతో ప్రేమాయణం నడిపారు. వీరిద్దరూ శారీరక సంబంధం పెట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటికి మోనికా వయసు 22 ఏళ్లు. క్లింటన్ చుట్టూ తిరుగుతోందనే కారణంతో 1996 ఏప్రిల్లో లెవిన్స్కీని శ్వేతసౌధం నుంచి పెంటగాన్ కు బదిలీ చేశారు. అయితే 1997 డిసెంబర్లో పెంటగాన్లో విధుల నుంచి ఆమె తప్పుకుంది.
1998లో న్యూస్ వీక్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితంపై పెను ప్రభావం చూపింది. బిల్ క్లింటన్ అమెరికా కాంగ్రెస్ అభిశంసనను కూడా ఎదుర్కొన్నారు. తాను చేసింది తప్పేనని పలు సందర్భాల్లో క్లింటన్ బహిరంగంగా అంగీకరించారు. తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ లో కూడా క్లింటన్ రాసలీలలు బయటపడడం కలకలం రేపుతోంది.